హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అయితే త్రియాంష్ చేంజెస్ అనమాట. యాక్చువల్లీ 1 year రాగానే పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయి. నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను, కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేవి కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ యాక్చువల్లీ ఇదైతే నేను 1 year రాగానే తీద్దామని అనుకున్నాను, బట్ 13 months అనమాట. ఇప్పుడు త్రియాంష్కి 13 months కంప్లీట్ అయిపోయాయి. సో 13 months కంప్లీట్ అయ్యి 14 months స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ టైంలో త్రియాంష్ ఎంత చేంజ్ అయ్యాడు అండ్ ఏమేమి చేంజెస్ చూశాను అనేది అయితే చెప్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ యాక్చువల్లీ స్టేర్ కేస్. యాక్చువల్లీ నేను త్రియాంష్ స్టేర్ కేస్ ఎక్కడం నేను ఎప్పుడు చూడలేదన్నమాట. కాకపోతే నేను త్రియాంష్ ఫస్ట్ బర్త్డే బిఫోర్ డేనే జస్ట్ నార్మల్గా అక్కడ మిర్రర్ ఉంటుంది. సో ఆ మిర్రర్ కబోర్డ్ ఉంటుంది, కబోర్డ్ దగ్గర మిర్రర్ ఉంటుంది అనమాట. సో ఆ మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు. సో అది చూస్తున్నాడు కదా అని చెప్పి ఇట్లా పక్కకు వచ్చేలోపు స్టెప్స్ ఎక్కేసాడు. నేనే షాక్ అయ్యాను. బికాజ్ షాక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే బిఫోర్ ఎప్పుడు నేను అసలు ఆ స్టెప్స్ దగ్గర వదలలేదు. పైకి ఎప్పుడు తీసుకెళ్ళినా నేను ఎత్తుకొని తీసుకొచ్చేయడం. సో అంతే తప్పించి ఎప్పుడు అలా వదలలేదు అనమాట. సో అందుకనే ఎప్పుడు ఎక్కలేదు. నార్మల్గా అయితే పిల్లలు ఇంకా ఎర్లీగానే ఎక్కుతారులేండి, బట్ నాకు చెప్పాను కదా. సో ఆ రీజన్ వల్ల నాకు అసలు స్టెప్స్ గురించి ఐడియానే లేదనమాట. కాకపోతే ఇంకా ఆ రోజు చూసాక మాకు అర్థమైంది, చాలా ఫాస్ట్గా ఎక్కేసాడు దట్టు. సో నార్మల్గానే స్టెప్స్ దగ్గరికి వెళ్ళడానికి అసలు ఉండదు, బికాజ్ ఎవ్రీ డోర్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి. సో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే నాకు అర్థమైందనమాట అప్పటి నుంచి. సో అప్పటి నుంచి అస్సలు వదలట్లేదు త్రియాంష్ని డోర్ వదిలేసి. అండ్ దీని తర్వాత సెకండ్ది బ్రష్. యాక్చువల్గా 9-10 months ఉన్నప్పటి నుంచే 10 months ఉన్నప్పటి నుంచే బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. కాకపోతే నేను ఇంకా చేయించలేదండి, బికాజ్ కొంచెం నాకున్న హెవీ వర్క్ వల్ల. అండ్ తట్టు బయట అంటే లైక్ ప్రాపర్ ప్లేస్ దొరకలేదు నాకు త్రియాంష్కి బ్రష్ చేయించడానికి, సింక్ అది. సో అప్పట్లో అయితే ఇంకా నుంచోవడం నడవడం వచ్చాక చేపిద్దాం అన్నట్టు నేను అనుకున్నాను అనమాట. సో బయట యాక్చువల్గా మంచిగా సింక్ కొన్నాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. త్రియాంష్ బర్త్డేకి కొన్న ఐటమ్స్, అమెజాన్లో కొన్న ఐటమ్స్. సో మంచిగా టేబుల్తో సింక్ కొన్నాను, సో దట్ అక్కడ కూర్చోబెట్టి హ్యాపీగా బ్రష్ చేయించవచ్చు. అండ్ కొత్తగా లైక్ మనం చేసినప్పుడు తను కూడా అలవాటు చేసుకుంటాడు అండ్ కూర్చోడానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను నేను అది. కాకపోతే ఇప్పుడు ఫుల్ క్లైమేట్ చాలా చల్లగా ఉండడం వల్ల ఇంకా అదైతే చేయించలేకపోయాను. ఇంకా కొంచెం ఇప్పుడు క్లైమేట్ తగ్గుతుందండి. సో ఇంకా కొంచెం తగ్గాలండి, తగ్గాక అప్పుడు స్టార్ట్ చేస్తా బయట. సో అందుకని చెప్పి నేను ఇంకా లోపలే కిచెన్లో ఏమో లైక్ వంట దగ్గర సింక్ యూజ్ చేయలేం కదా. సో అందుకని చెప్పి ఇంకా యాక్చువల్లీ నేను ట్రై చేశాను, బట్ అసలు నోరు తెరవలేదు, బికాస్ త్రియాంష్ కలవట్లేదు కదా అండ్ ఎప్పుడు చూడలేదు. సో అందుకోసం అని చెప్పి నేనేం చేశానంటే నాతో పాటు బాత్రూమ్కి తీసుకెళ్ళి ఇంకా అక్కడ ఒక లైక్ బకెట్ లాగా ఉంది. సో దాన్ని రివర్స్ చేసి దానిపైన నుంచోబెడుతున్నాను అనమాట త్రియాంష్ని. సో ఇంకా నేను బ్రష్ చేసుకున్నాక ఆ తర్వాత త్రియాంష్కి ఆడడం అంటే అప్పుడు అలవాటు అవుతుంది. ఇదైతే నేను 1 year తర్వాతే అలవాటు చేశానండి. సో ఆల్మోస్ట్ చెప్పాను కదా 13 months కంప్లీట్ అయ్యాకే, బికాజ్ 1 year కంప్లీట్ అయిన దగ్గర నుంచి వ్యాక్సిన్ అని అదని ఇదని ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి సో అంత ప్రాపర్గా సెట్ కాలేదు. సో అంతా సెట్ అయ్యాక ఇప్పుడైతే హ్యాపీగా బ్రష్ చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఊహు అంటాడు, బట్ ఫస్ట్ నేను చేసేసుకుంటాను అనమాట బ్రష్. సో నేను చేసుకున్నాక చూస్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత త్రియాంష్కి అనమ్మ ఈ అనమ్మ అంటే అప్పుడు ఓపెన్ చేస్తాడు మౌత్. సో అప్పుడు బ్రష్ చేసేస్తాను అనమాట. కాకపోతే ఇంకా నేను టూత్ పేస్ట్ అయితే అలవాటు చేయలేదండి. యాక్చువల్లీ నేను చూసిన దాని ప్రకారం టూత్ పేస్ట్ కొంచెం అంటే ఎర్లీగా అవసరం లేదని చెప్పి విన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బ్రష్ అలవాటు చేద్దాం, దాని తర్వాత టూత్ పేస్ట్ అలవాటు చేద్దాం అన్నట్టుగా ఇంకా ఆగాను. యాక్చువల్గా అయితే నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇన్ని బ్రషెస్ ఉన్నాయని నాకు తెలియదండి. ఇప్పుడు మాత్రం 1 to 3 years ఒక బ్రష్ అంట, 3 to 5 years ఒక బ్రష్. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో నాకు ఆ డిఫరెన్సెస్ అన్నీ తెలియదు. కానీ నేను మామూలుగా బ్రష్ కొనడానికి వెళ్ళినప్పుడు త్రియాంష్కి ఈ డిఫరెన్సెస్ అన్నీ చూశాను. అసలు దాంట్లో ఏమేమి తేడా ఉంటాయో కూడా తెలియదు నాకు, బట్ ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. అండ్ అలానే పేస్ట్లో యాక్చువల్లీ నాకు జూనియర్ పేస్ట్ ఒకటి ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి పేస్ట్ వేరేగా ఉంటుంది అన్న విషయం తెలుసు. కాకపోతే 0 to 2 years వరకు ఒకటి ఉంటుంది, 2 to 5 ఒకటి ఉంటుంది, అవన్నీ తెలియదు అనమాట. సో కొత్త ఎక్స్పీరియన్సెస్ నాకైతే. కాకపోతే ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఆల్రెడీ ముందే మనకి చెప్తారు కాబట్టి హెల్త్ విజిటర్స్ కానీ జీపీ ఇంకా అయిపోయిందిలేండి, హెల్త్ విజిటర్స్ కానీ డాక్టర్స్ కానీ అనమాట. సో వాళ్ళు మనకు ముందే చెప్తారు కాబట్టి ఇంకా దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాను.
సో ఇప్పుడైతే చూసారు కదా చక్కగా నోట్ తీసాడు అనమాట బ్రష్ చేయించుకోవడానికి. స్టార్టింగ్లో అయితే అసలు బ్రష్ పెట్టంగానే ఊహూ అనేవాడు. సో ఇలా అలవాటు అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా పిల్లలకి. బట్ వన్స్ మనం బ్రష్ చేయడం చూపించాలన్నమాట వాళ్ళకి. ఇలా మనం బ్రష్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా ఓకే బ్రష్ చేసుకోవాలి. అండ్ అలానే మనం ఎవ్రీడే బ్రష్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మార్నింగ్ లెగవగానే గుడ్ మార్నింగ్ ఎలా చెప్తాము, నెక్స్ట్ మనం బ్రష్ చేసుకుందాము అండ్ ఎవ్రీడే మార్నింగ్ లెగవగానే బ్రష్ చేసుకోవాలి. సో ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఓకే లెగవగానే బ్రష్ చేయాలి అనే ఐడియా వస్తుందండి. అండ్ దీని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే పన్నీర్ చేశానండి. యాక్చువల్లీ ఈ రెసిపీ అయితే నేను తర్వాత పోస్ట్ చేస్తాను షార్ట్లో, త్రియాంష్కి నేను ఎలా ఫీడ్ చేస్తాను పన్నీర్ అనేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ యాక్చువల్లీ చాలా మంచిగానే పెట్టేదాన్ని ఇంతకుముందు. బట్ దాని తర్వాత కొంచెం తగ్గిపోయింది అనమాట. తగ్గడం ఇన్ ద సెన్స్ కొంచెం ఫ్రూట్స్ అవి తగ్గించాను. అది కూడా ఈ 1-2 monthsలో లేదండి. బిఫోర్ అయితే ఇంకా జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా అంటే చాలా వెరైటీస్ తినేవాడు అండ్ చాలా ఉండేది. సో అదైతే నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ దట్టు 3 meals అండ్ 2 snacks. అందరూ ప్రాపర్గా ఇలాగే తినాలని లేదు, బట్ మోస్ట్లీ అలా పెట్టడానికి ట్రై చేస్తాను. బికాజ్ నార్మల్గా అయితే ఇది ప్రాపర్ మీల్ అండి, 3 meals 2 snacks పిల్లలకి. సో అలా ఫీడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ టైం టు టైం కూడా ఉంటుంది. కాకపోతే నాకు కొంచెం టైం తప్పి స్నాక్స్ అవి కొంచెం తగ్గుతున్నాయి అనమాట. ఒక్కొక్కసారి సింపుల్గా అయిపోతుంది స్నాక్, లేదంటే త్రియాంష్ పడుకోవడం ఆ టైంకి అలా జరగడం వల్ల స్నాక్ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి ఫ్రూట్స్ అయితే కొంచెం తగ్గింది బికాజ్ కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల. అండ్ దాని ముందు త్రియాంష్ బర్త్డే షాపింగ్ ఆ హడావిడిలో సరిపోయి అలా కొంచెం తగ్గిందన్నమాట. సో అది మళ్ళీ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మంచిగా ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫీడ్ చేయడం. అండ్ అలానే స్నాక్స్ కూడా ఇంకొంచెం ఎక్కువగా చేయడం. మోస్ట్లీ హోమ్ మేడ్ స్నాక్స్ చేస్తానండి, బయటవైతే అస్సలకే పెట్టాను. ఓన్లీ మిల్లెట్ బిస్కెట్ పెడతాను, అది కూడా చాలా రేర్ అనమాట. బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే తింటాడు బిస్కెట్స్, బికాజ్ ఏదో ఒక లంచం ఇవ్వాలన్నమాట త్రియాంష్ని స్ట్రోలర్లో కూర్చోబెట్టడానికి. దానికోసమే తప్పించి నార్మల్గా అయితే అస్సలు ఇంకా బయటవేమీ తిండు. అండ్ త్రియాంష్తో పాటు నాకు కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద పన్నీరు చేసుకుంటున్నానండి. జస్ట్ పన్నీరు అండ్ వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్. క్యాప్సికమ్ డిఫరెంట్ క్యాప్సికమ్స్ ఉన్నాయన్నమాట ఈరోజు నా దగ్గర. ఎల్లో, రెడ్, గ్రీన్ లేదండి యాక్చువల్లీ ఎల్లో రెడ్ ఉంది. సో ఎల్లో రెడ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ మంచిగా కట్ చేసేసుకొని అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా మనం చికెన్కి ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అంతే, బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి అంతే. అండ్ మిగిలిన కొంచెం యోగర్ట్ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. అండ్ నేను ఇప్పుడే డ్రింక్ తాగాను కాబట్టి కొంచెం సేపు అయ్యాక ఒక ½ an hour తర్వాత అది మంచిగా ఫ్రై చేసేసుకొని తినేయడమే. సో ఇది ఫుల్గా కూడా ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని ఈరోజు అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నాను. అండ్ త్రియాంష్తో పాటు నా బ్రేక్ఫాస్ట్ కూడా చేంజ్ చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా కంపల్సరీ ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలని. ఇదైతే నేను చాలా వరకు కాదులేండి, మ్యాక్సిమం ఇప్పటిదాకా మిస్ చేసినట్టు నాకు గుర్తులేదు. మేబీ 1 or 2 days ఈ 1 monthలో మిస్ అయింది. బట్ చాలా వరకు అయితే కన్ఫామ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ అలానే డిన్నర్ కూడా ఎర్లీగా చేస్తున్నాను. సో ఇదైతే పేరెంట్స్కి ముందుగా మదర్కి, బికాస్ పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. నాకు కూడా ఈ 1 year మొత్తం పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. నా గురించి నేను ఆలోచించుకున్నది అయితే చాలా అంటే చాలా తక్కువ కాదులేండి, అసలు లేదనే చెప్పుకోవచ్చు. బికాస్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది. అండ్ ఫ్రూట్స్ అయితే నేను ఇంతకుముందు బాగానే తినేదాన్ని, ఇప్పుడైతే ఏమున్నా త్రియాంష్ తింటాడులే అన్నట్టు అసలు ఫ్రూట్స్ ముట్టుకోవడమే మానేశాను. సో ఇవన్నీ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ నేనైతే నా డైట్ మార్చుకోవాలని అనుకుంటున్నాను. మోర్ ప్రోటీన్ తినాలి అండ్ డైట్ కూడా చేంజ్ చేయాలని అనుకున్నాను అండి. డైట్ ఏం చేయట్లేదు, బట్ హెల్తీ ఫుడ్ చెప్పాను కదా. సో ప్రోటీన్, కార్బ్స్ ఇవన్నీ కూడా సర్టెన్ అమౌంట్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని మంచిగా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అదైతే ఇంకా ఎక్కువ స్టార్ట్ చేయలేదు, బట్ కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను తొందరలోనే అవి కూడా నేను ఏమేమి తింటాను ఏంటి అనేది కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఇప్పటికైతే చేంజ్ అవుతూ ఉంది కొంచెం. అండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాక నేను మీకు ప్రాపర్గా ఏం తింటాను ఏంటి అనేది అయితే ప్రాపర్ వీడియో చేసి పెడతాను. అండ్ అలానే త్రియాంష్ అయితే మోస్ట్లీ వెజిటేబుల్స్ అన్నీ తింటాడండి అండ్ ఫ్రూట్స్ కూడా చాలా వరకు తింటాడు. సో ఇవన్నీ కూడా నేను చాలా ఎర్లీగానే అలవాటు చేశాను. సో పిల్లలకి ఎలా అలవాటు చేయాలి ఏంటి అనేది అయితే నేను ప్రాపర్గా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. బికాజ్ అది చాలా లెంతీ ప్రాసెస్. లెంతీ కాదులేండి, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రాసెస్ చిన్నదే కానీ మాట్లాడుకునేది డీటెయిల్గా ఉంటే బాగుంటుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రియాంష్ స్లీపింగ్ ప్యాటర్న్. యాక్చువల్లీ మంచిగానే పడుకుంటున్నాడు ఇప్పటికైతే, నైట్ ఏమంతా ఇసుకిచ్చట్లేదు. సో చక్కగా
మార్నింగ్ కొంచెం లేట్గా లెగుస్తున్నాడు, కాకపోతే 8:30, 9కి అట్లా లెగుస్తాడు. అండ్ నైట్ కూడా 10, 11, ఒక్కొక్కసారి 10, 10:30కి పడుకుంటాడు. మరి కొంచెం ఈవినింగ్ ఏమైనా స్లీప్ అటు ఇటు ఉంటే 11 అవుతుంది. బట్ నైట్ మధ్య మధ్యలో లెగిసి డిస్టర్బ్ చేయడం అట్లా అయితే ఏం లేదు, ప్రాపర్గానే ఉంది. కాకపోతే ఇంకొంచెం నేను ప్యాటర్న్ అయితే మారుద్దామని అనుకుంటున్నాను, స్లీపింగ్ ప్యాటర్న్. యాక్చువల్గా అయితే ఇంతకుముందు అసలు నిద్ర ఉండేది కాదు, 1 year వరకు చెప్తున్నాను కదండి. సో నేను ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినట్టున్నాను స్లీపింగ్ గురించి. బికాజ్ ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది, మధ్య మధ్యలో చాలాసార్లు వేసేవాడు. అండ్ లెగ్స్నా ఓకే, లెగంగానే మళ్ళీ స్లీప్లోకి వెళ్ళడానికి టైం పట్టేది అనమాట. నైట్ లెగ్సాడంటే పాలు తాగాక ఇంకా అలా ఊపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఎర్లీగా పడుకుంటున్నాడండి. ఎర్లీ ఇన్ ద సెన్స్ తొందరగా అని కాదు, కాకపోతే ఊపే ఇది లేకుండా, అంటే ఎక్కువసేపు ఊపకుండా జస్ట్ అట్లాగా మీదేసుకొని కొడుతూ ఉంటే పడుకుంటున్నాడు అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా నిద్రపోతున్నాడు. అండ్ 3 years స్లీపింగ్ ప్యాటర్న్ గురించి అయితే కన్ఫర్మ్గా ఇంకో వీడియో చేస్తానండి. నేను చెప్పాలంటే ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ అన్నిటికీ కూడా సపరేట్ వీడియో చేయాలి, బికాజ్ అంత డీటెయిల్గా ఉంటాయి. కాకపోతే ఇది నేను సింపుల్గా చెప్పేస్తున్నాను దీంట్లో అయితే. బట్ సపరేట్గా కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను స్లీపింగ్ ప్యాటర్న్ గురించి. అండ్ అలానే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అన్నట్టుగా తొందరగా పడుకోబెట్టి తొందరగా లేపడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటికైతే కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే ప్రాపర్గా చేస్తాను. అది కూడా కంప్లీట్గా సెట్ అయ్యాకండి. ఇప్పటి వరకు ఓకే, బట్ ప్రాపర్గా అంటే లైక్ నేను సెట్ చేసింది ఒక 4-5 days అవుతుంది అంతే. సో ప్రాపర్గా ఒక 1 month కాదండి, ఒక 1 week 2 weeks అన్నా ప్రాపర్గా చేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే పడుకుంటున్నాడు బాగానే, సో నేను చేసిన అది వర్కౌట్ అయింది అని నాకు అనిపిస్తుంది కదా. సో ఆ టైంలో చేస్తాను వీడియో, ఏం చేశాను అండ్ ఎలా చేశాను అనేది అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాత్స్ అండి. యాక్చువల్లీ ఎవ్రీ 3 monthsకి పిల్లలకి అయితే క్లోత్స్ చేంజ్ చేస్తూనే ఉండాలి. సో నేనైతే క్లోత్స్ ఆల్రెడీ చాలానే తీసేసుకున్నాను. మొన్న ప్రైమార్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేశానని చెప్పి షార్ట్ అండ్ వీడియో కూడా పెట్టినట్టున్నాను కదండి. సో క్లోత్స్ అయితే చాలా తీసుకున్నాను. అండ్ మమ్మీ పంపించినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో కొనే పని లేదు, బట్ షార్ట్ అయినవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట, సార్ట్ అవుట్ చేస్తున్నాను. సో ఇదైతే ఎవ్రీ 3 monthsకి కన్ఫర్మ్ జరిగేదే. 1 year వచ్చినా 2 years వచ్చినా, 2 years వచ్చినప్పుడు 3 months కాకపోతే కొంచెం 6 months 1 yearకి చేంజ్ చేస్తూ ఉంటాంలేండి. ఇప్పుడైతే అన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా వరకు చెప్పాను కదండి, బట్టలు అయితే నేను తీసుకున్నా, ఎక్సర్సైజ్ కూడా తీసుకున్నా కొన్ని అయితే. సో క్లాత్స్ అయితే ఏం తీసుకునే అవసరం లేదు, బట్ కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న సైజు అన్నీ తీసేసి పెద్ద సైజు ఉంచుకొని అన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టుకుంటున్నాను. బికాస్ చాలా ఎక్కువైపోయాయి అనమాట బట్టలు వార్డ్రోబ్లో. సో కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటే నాకు కొంచెం కనిపిస్తాయి అని చెప్పి అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాను. ఇంకా 3 monthsలో అయితే చాలా చేంజ్ వచ్చిందండి. లైక్ బికాజ్ ఇప్పుడు 1 year దాటేసరికి పిల్లలకి చాలా వరకు తెలుస్తాయి కదా. ఇంకా ఎక్కడం, సోఫా మీద కొంచెం బేస్ దొరికింది అంటే ఎక్కేస్తాడనమాట. ఇంకా కొంచెం ఇంకో సైడ్ ఉంది కదా సోఫా, అదైతే కొంచెం కిందకే ఉంటుంది, అదైతే ఈజీగా ఎక్కేసేవాడు. ఇంతకు ముందు నుంచి ఎక్కేవాడు, ఇప్పుడైతే ఇంకా బేస్ చూసుకొని ఎక్కడం ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువైపోయాయి. ఏదన్నా కావాలి అనుకుంటే ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అండ్ దట్టు దాంతోపాటు అక్కడి నుంచి చూస్తే కింద పడతాం దిగితే అని చెప్పేసి చాలా ఆలోచిస్తాడు అనమాట. సో ఎక్కడైనా ఎక్కినా కానీ తొందరగా దిగిపోవాలి అన్నట్టుగా వెళ్ళిపోడు. సో ఆలోచించుకొని బేస్ చూసుకుంటాడు దిగగలడా లేదా అని, హ్యాండ్ పెట్టి చూసుకొని చెక్ చేసుకున్నాకే దిగుతాడు తప్పించి నార్మల్గా వెళ్ళిపోడు అనమాట. సో దట్ అంత తొందరగా దెబ్బలు అయితే తగలవు. కానీ ఫుల్గా రన్నింగ్ చేస్తాడండి, ఆ మూల నుంచి ఈ మూలకి అటు ఇటు బాగా రన్నింగ్ చేసేస్తాడు. సో అందుకని కొంచెం పడుతూనే ఉంటాడు. కాకపోతే మాది కార్పెట్ అవ్వడం వల్ల అంత ఎక్కువ దెబ్బలు తగలట్లేదు అనమాట. ఇండియా వస్తే మాత్రం ఫుల్ దెబ్బలు తగిలించుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. బికాస్ చాలా ఫాస్ట్గా అటు ఇటు నడిచేస్తూ ఉంటాడు, అంటే పరిగెట్టాలనే దీంట్లో పడిపోతాడు. కానీ వచ్చే టైంకి ఫుల్గా బాగా రన్నింగ్ కూడా నేర్చుకొని వస్తాడేమోలేండి. అండ్ దీని తర్వాత అయితే ఇంకొకటి అలక, కొంచెం అలుగుతూ ఉంటాడు. ఎక్కువ కాకపోయినా పర్లేదు, ఇంకా తెలుస్తున్నాయి కదా అన్నీ. సో ఏదైనా ఇవ్వకపోయినా వెళ్ళిపోయి ఇంకా మూలకు నుంచుంటాడు, కూర్చొని ఉలా దిగులుగా పెట్టుకుంటాడు అనమాట. ఇదైతే ఇంతకు ముందు ఒకసారి నేను అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు ఏంటంటే ఎత్తుకోలేదని చెప్పేసి నా మీద అలిగాడు అనమాట. అది బట్ ఓన్లీ ఒక్కసారి. ఇప్పుడైతే ఇంకొంచెం ఇంకా బాగా తెలిసేసరికి, ఇంకా ఊహ వచ్చేసరికి బాగా చూపిస్తున్నాడు ఇప్పుడైతే. అండ్ ఫైనల్లీ టాయ్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంతకుముందు నేను అంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు, ఇప్పుడైతే అన్ని నోట్లో పెట్టుకుంటాడు టీతింగ్ రావడం వల్ల.
కొంచెం పళ్ళు దురదగా అనిపిస్తాయి కదా, సో అందుకని చెప్పేసి ఇంకా అన్ని నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటాడు. కొన్ని అయితే సేఫ్ కాదని అనిపించింది, సో చాలా వరకు తీసేసానండి. అండ్ ఓన్లీ ఓకే అనిపించింది మాత్రమే ఉంచాను. దీని గురించి అయితే నేను సపరేట్ వీడియో చేశాను, ఎలాంటి టాయ్స్ కొనొద్దు, ఎలాంటి టాయ్స్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి. బికాజ్ ఇదైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ చాలా మనీ పెడతాం మనం టాయ్స్ గురించి, అండ్ అవైతే చాలా వరకు వేస్ట్ కూడా అవుతూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో అయితే. సో మోస్ట్లీ నేను వెన్స్డే పోస్ట్ చేస్తానండి ఆ వీడియో. సో టాయ్స్ అయితే అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాను. మోస్ట్లీ తీసేసేవనేవి అంటే యూజ్ చేయమంటూ ఏమి ఉండవు, కాకపోతే యూజ్ చేసే వాటిలోనే కొన్ని డేంజరస్వి ఉంటాయి, కొన్ని వద్దు అనిపిస్తాయి. సో అలాంటి టాయ్స్ మాత్రం ఇంకా తీసేసి సార్ట్అవుట్ చేస్తున్నా. అండ్ దట్టు అన్నీ ఒకే బుట్టలో వేసేసరికి కొంచెం క్లమ్జీ అయిపోయి కనిపించట్లేదు అనమాట. సో సాఫ్ట్ టాయ్స్ ఒక దగ్గర, ఇంకా కార్స్ ఇలాంటివన్నీ ఒక దగ్గర, సో అన్నీ సార్ట్అవుట్ చేసి విడివిడిగా పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా నేను మా దగ్గర వార్డ్రోబ్ ఉందన్నమాట చిన్నది. అదేంటంటే నేను ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు. సో దాంట్లో పెడదామని అనుకున్నాను. కాకపోతే ఇంకా ప్రజెంట్ అయితే ముందు సార్ట్అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నా. ఇంకా సార్ట్అవుట్ చేసి పెట్టాక అనిపించింది దాంట్లో పెట్టుంటే కనుక మొత్తం దాన్ని పీకి పాకం పెడతాడని చెప్పి. సో అందుకనే ఇంక ఇలాగే ఉంచేసానండి ఇప్పటికైతే. ఆ వార్డ్రోబ్ అయితే అసలుకి సెట్ కాదు. ఇంకేమైనా కొంచెం గట్టిగా ఉన్న బుట్టలు కానీ అలాంటివి మొన్న టీకే మ్యాక్స్లో చూసా, అలాంటివి చూడాలి. ఇప్పటికైతే అవసరం లేదు, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా అవసరం అయితే అలాంటివి మాత్రం తీసుకుందామని అనుకుంటున్నా. సో ఇవండి నేనైతే త్రియాంష్లో చూసిన చేంజెస్ అండ్ జాగ్రత్తలు ఇవన్నీ కూడా. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏంటో ఈ వీడియోలో నేను చాలా ఫాస్ట్గా మాట్లాడినట్టు అనిపించింది, కొంచెం ఆయాసం కూడా వస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకైతే పిల్లల్లో ఎలాంటి చేంజెస్ కనిపించాయి అండ్ ఇంకా ఏమేమి చేంజెస్ నేను చూడబోతున్నానో కూడా మీకు తెలిసినవి నాకు కామెంట్ చేయండి. సో నేను కామెంట్స్లో చూసి తెలుసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలకే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.